భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. సాంఖ్య దర్శనములో అందరికీ నమస్తే అమ్మా. నమస్తే. సాంఖ్య దర్శనములో ముక్తి ఎప్పుడు లభిస్తుంది అనే అంశం మీద నిన్న మనం చర్చించుకునే ప్రయత్నం చేశాము. అయితే కామ్యవ కర్మల వలన కూడా ముక్తి లభించదు, నైమిత్తిక కర్మల వలన కూడా ముక్తి లభించదు, నిష్కామ కర్మల వలన కూడా ముక్తి లభించదు. మరి ఎలా లభిస్తుందనేది ప్రశ్న. దానికి భావనోపచయాత్ శుద్ధస్య సర్వం ప్రకృతివత్ అనగా చిత్తమును శుద్ధముగా పెట్టుకోవడము వలన, అధికాంశ ధ్యానము చేయడము వలన ముక్తి కావాలి అంటే ముందు పదార్థముల వివేకము కలగాలి, ఆ తర్వాత ఎక్కువసేపు ధ్యానం చెయ్యగలగాలి అంటాడు. అంటే ముక్తికి సాధనము మాత్రం ధ్యానము అని చెప్తున్నాడు. ధ్యాన మార్గములోనే ముక్తి లభిస్తుంది, కానీ కర్మల చేత ముక్తి లభించదు అంటున్నాడు. మరి ధ్యానం అంటే ఏమిటి? లోకమున సకామ కర్మలు, వికర్మలు, అకర్మలు, నిష్కామ కర్మలు ఇవన్నీ అర్థమైనవే. కానీ మేము వికర్మలు చేయకపోయినా, నిష్కామ కర్మలు చేసినా మోక్షం రాదు అంటున్నారు. మోక్షానికి మాత్రం సాధన ధ్యానమే అంటున్నారు. మరి ధ్యానం అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. అంటే రాగమును నశింపజేసుకోవడమే. చిత్తమున ఏవైతే రాగముందో, ద్వేషముందో, క్రోధముందో వీటిని నిర్మూలించుకోవడమే అంటాడు. అలాగే మనం ఒకసారి యోగ దర్శనంలోని చిత్త వృత్తులను, ధారణ అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, ఎలా చిత్తమును మనం నిరోధించుకోవాలో ఒకసారి మీరందరూ కూడా యోగ దర్శన సూత్రాలను కూడా నెమర వేసుకొని, ఆ తర్వాత మనం శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని ఆ చివరిలో ఏదైతే మనం అష్టసిద్ధులు అంటే బుద్ధిలో ఎటువంటి విభేదాలు ఉంటవి అనేది మనం వినే ప్రయత్నం చేశాం. కాబట్టి అవన్నీ కూడా వీలవుతే గత రికార్డ్ నుండి కానీ నోట్స్ రాసుకొని ఉంటే అదంతా కూడా మీరు ఒకసారి నెమర వేసుకుంటే చిత్తమును శుద్ధి చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటాడు. అని అంటే నేను చెప్తున్నాను, ఆల్రెడీ అవన్నీ చెప్పేశాం కాబట్టి ఇక ముందుకెళ్తున్నా. ఇక ఇక్కడ సృష్టి గురించి చెప్తున్నాడు. యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తమున గల విపర్యయ బుద్ధులు, రాగద్వేషములు, అలాగే శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని బ్రహ్మచక్రములో అష్టసిద్ధులు, తుష్టి, ధనమదము ఇవన్నీ చెప్పాను. అది ఒకసారి నెమర వేసుకోండి అంటున్నా. ఇక
అవన్నీ మధ్యలో వివరించిందంతా వదిలిపెట్టి నేను డైరెక్ట్ గా 49వ సూత్రానికి వెళ్తున్నా. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఈ శరీరము మాత్రం విపర్యయ అంటే విపరీత జ్ఞానము వలన నిరంతరము లభిస్తుంది. మీ జీవుడు విపర్యయ జ్ఞానమును అనుసరించినంత కాలం నిరంతరము అతను దేహాదుల యందు బంధింపబడతాడు. ఇక్కడ మీరు ఈ సత్యమును కూడా స్వీకరించవలసి ఉంటుంది. నేడు నేను దాదాపు విగ్రహారాధనను ఖండించను. అలానే నేను విగ్రహారాధన చేస్తానా అంటే చెయ్యను. అయితే ఇక్కడ విపర్యయ జ్ఞానము అంటే ఒక రకంగా విగ్రహారాధన కూడా. నిష్కామ కర్మల వలన ఎలా మోక్షము లభించదో అటులనే విగ్రహారాధన చెయ్యడం వలన కూడా మోక్షము లభించదు అని తెలుసుకోండి. మీరు ఎంతటి భక్తిని చూపించినా, ఎంతటి ఉపవాసాలు చేసినా, ఎంతటి ఆరాధన చేసినా విగ్రహారాధన అనేది ఈశ్వరీయ స్వరూపమునకు విరుద్ధమైన ఆరాధన. అది ఈశ్వరీయ స్వరూపమే కాదు. నేడు వివిధ మందిరాల యందు ఏదైతే పూజ అని మనం అనుకుని ఆరాధన చేస్తున్నామో ఆ స్వరూపమే పరమాత్మని స్వరూపం కాదది. ఇంత శుద్ధ కర్మలు చేసినప్పుడే మోక్షము లభించనట్టయితే మరి విగ్రహారాధన వలన కూడా మోక్షము లభించదు. ఎందుకంటే విగ్రహారాధన ఈశ్వర స్వరూపము కాదు. అందులో ఈశ్వరీయ లక్షణాలు ఉండవు, ఈశ్వరీయ గుణకర్మ స్వభావాలు కూడా విగ్రహాల యందు ఉండవు గనక విగ్రహారాధకులు మోక్షాన్ని పొందలేరు. అది కూడా మీరు తెలుసుకోండి. లోకమున మీ అందరికి కూడా సందేహం ఉండొచ్చు. పలుమార్లు మనం చూస్తూ ఉంటాము, భౌతిక ఐశ్వర్యాలు యథార్థ జ్ఞానము లేని వారు కూడా అనుభవిస్తున్నారు. మరి హిందువులే కాదు, అన్యమతస్థుల యందు కూడా ధనికులు ఉన్నారు. చాలా నిరుపేద స్థితిని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచ దేశాలతో చూసుకుంటే అక్కడ వికలాంగులు, వృద్ధులు, రోగులు, పేదరికం ఇవన్నీ కూడా అంతటా కనబడుతూ ఉంటవి మనకు లోకమున. అందుకనే ఈశ్వరీయ భక్తి మార్గములో ఉన్న వాళ్ళే సుఖముగా అంటే అనేక రకాల సిరి సంపదలు అనుభవిస్తారని, ఈశ్వరీయ భక్తిని చెయ్యని వాళ్ళు దారిద్ర్యం అనుభవిస్తారనే అపోహలో మనం ఉండకూడదు. ఎటువంటి అపోహముతో కూడుకున్న జీవితాలు మన జీవితంలో ఉండకూడదు. ముఖ్యంగా మీరు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు దాదాపు దీర్ఘకాలము నుండి వింటున్నారు కనుక సామాన్య స్త్రీలలో ఉండేటటువంటి మాటలు, చేష్టలు, ఆలోచనలు మనలో ఉండకూడదు. మన జ్ఞానము చాలా వృద్ధి చెంది ఉండాలి. మన మాటల్లో పరిపక్వత ఉండాలి. మన మనస్సులో సంశయరహితమైన ఆలోచన ఉండాలి. అది తెలుసుకోండి మీరంతా. విగ్రహారాధన వలన కూడా ఈశ్వర ప్రాప్తి కలుగదు అంటాడు. యథార్థ జ్ఞానము, యథార్థమైనటువంటి మార్గములోనే ముక్తి లభిస్తుంది అని చెప్తాడు. చెప్పి ఇక మనము బుద్ధి ద్వారా అనేకములైన తప్పులు చేస్తూ ఉంటాము. అటులనే అనేక విధములైన ఉత్తమ కర్మలు కూడా చేస్తూ ఉంటాం. అందుకనే ఇక్కడ ఏ జీవుడైతే మోక్షానికి వెళ్ళడో
మోక్షం కోసం ప్రయత్నం చెయ్యడో ఆ జీవుడు ఎక్కడ బంధింపబడతాడు అని మరి చెప్పాలి కదా. జ్ఞానవంతుడైన వాడు, తీవ్ర ధ్యానము చేసిన వాడే ముక్తికి అర్హుడు. మరి నిష్కామ కర్మలు చేసిన వాడు, సకామ కర్మలు చేసిన వాడు, వికర్మలు చేసిన వాడు, అకర్మికుడు ఎక్కడుంటారు? ఎందుకంటే ధ్యాని మోక్షంలో ఉంటున్నాడు. లోకమున అందరూ ధ్యానం చేస్తారా అంటే కాదు. ధ్యానము మీద ఆసక్తి లేని వారే చాలా మంది లోకమున ఉన్నారు. కావున అందరిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వర్ణిస్తున్నాడు. అత్యధిక ధ్యానము చేసిన వాడు, యథార్థ జ్ఞానమును కలిగించుకున్నవాడు, చిత్తమున ఎటువంటి రాగద్వేషాలు లేనివాడు, పవిత్రంగా ఉన్నవాడు మోక్షానికి అర్హత సంపాదించుకొని మోక్షానికి వెళ్ళిపోతాడు. మరి ఎవరైతే నిష్కామ కర్మల వరకే ఆగారు, జ్ఞానమును సంపాదించుకోలేదు, నిష్కామ కర్మలు మాత్రమే చెయ్యగలిగారు. ఇంకొంతమంది లోకమున సకామ కర్మలు చేసిన వారు ఉన్నారు. ఇంకొంతమంది అకర్మికులు ఉన్నారు, ఏ పని చెయ్యకుండా సోమరిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకొక సమూహం ఉంది, వికర్మలన్నీ విరుద్ధ కర్మలే చేస్తారు. మరి దానికి ఫలం చెప్తున్నాడు. ఈ సృష్టిలో మోక్షములో అయితే ఎటువంటి భేదము లేదు. మోక్షములో ధ్యానులు వెళ్తారు, చిత్త మాలిన్యములను తొలగించుకున్నవారు, అత్యధిక ధ్యానమును చేసిన వారే మోక్షానికి వెళ్తారు. ఇది అర్థమైంది. ఇక ఇప్పుడు ఈ సృష్టి గురించి చెప్తున్నాడు. ఈ సృష్టి అంటే బాహ్య సృష్టి, అంటే కార్యరూప జగత్తు తీసుకోండి. ఇక్కడ ఈ కార్యరూప జగత్తున అనేక రకములైన సృష్టి ఉంది. ఏమంటున్నాడంటే ఇక్కడ దైవీ సృష్టి ఉంది, అలాగే తిర్యక్ సృష్టి ఉంది. అంటే దైవీ సృష్టి కూడా 8 విధములుగా ఉందంట, తిర్యక్ సృష్టి కూడా 5 విధములుగా ఉందంట, మానుష సృష్టి కూడా ఉందంట. అంటే ఇక్కడ మరి ఎవరు దైవీ సృష్టి, దైవ సృష్టి అనే వాళ్ళని ఎవరినంటారో అంటే ఏం చెప్తున్నాడు అంటే, ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం తత్కృతే సృష్టిరావివేకాత్. ఎవరైతే బ్రహ్మను తెలుసుకుంటారో, అనగా బ్రహ్మ నుండి ప్రకృతి వరకు, ఈ ప్రకృతి అయినా సరే 4 వేదాలైనా సరే, అంటే కార్యరూప జగత్తు, అటులనే 4 వేదాల జ్ఞానం, ఇవి 2 ఎవరి కోసము ఉన్నవి అనంటే మనుషుని కోసమే ఉన్నవి. అయితే ఈ 4 వేదాలను ఎవరైతే అభ్యసిస్తారో, అనగా మనము ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత 4 వేదములను గనక మనము పఠించకపోతే, శ్రావణము చెయ్యకపోతే మన జన్మ సార్థకం కాదు. అంటే మనము దైవీ సృష్టి లోకములో లేనట్టు. పుట్టాము, కొన్ని రకాల ఆభరణాలని, వస్త్రాలని, భవనాలను అనుభవించాము, వెళ్ళిపోయాం. ఈరోజు అధికాంశ సమూహం అంతా కూడా స్వాగతము కానీ చప్పట్లు కానీ దానికే ఇస్తుంది, కొడుతున్నారు కూడా. కానీ ఇక్కడ కపిల మహర్షి ఏమంటున్నాడంటే, అతను గొప్ప జన్మ కానే కాదు, ఎవరి జీవితములో 4 వేదాల యొక్క శ్రావణము, పఠనము, పాఠనము లేదో, ఎవరైతే ధ్యానము చెయ్యలేరో వాళ్ళ జీవితము దైవీ సృష్టిలోకి రాదు, అది మానుష సృష్టిలో ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాలి, కర్మికులు ఎవరైతే నిష్కామ కర్మలు చేస్తున్నారో వాళ్ళు కూడా దైవీ సృష్టిలోకి రారు.
జీవన పర్యంతం నిష్కామ కర్మలు చేసిన వారు దైవీ సృష్టిలో పరిగణింపబడరు. అర్థమవుతుందా? ఇంకా సందేహం ఉందా? నిష్కామ చెప్పండి. అర్థమవుతుంది మాతాజీ. అర్థమైందా? నిష్కామ కర్మలు చేసిన వ్యక్తి దైవీ సృష్టి అనే సమూహములోకి రారు. వారు ఎవరైతే వేదాధ్యయనము చేస్తున్నారో, ధ్యానము చేసుకుంటున్నారో, చిత్తమును శుద్ధముగా పెట్టుకున్నారో, రాగద్వేషముల యొక్క నిర్మూలన చేసుకున్నారో ఆ సమూహమే దైవీ సృష్టి. అర్థమైందా? ఇక ఇక్కడ మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఊర్ధ్వం సత్వ విశాలాహ అంటే సత్వగుణ ప్రధానముగా ఉన్నవాడే దైవీ సృష్టిలో ఉంటాడు. ఎవని యందు సత్వగుణము చాలా ప్రధానంగా ఉంది, రజోదమో గుణాలు చాలా శిథిల అవస్థలో ఉన్నాయి, అటువంటి స్వభావము గలవారు మాత్రమే దైవీ సృష్టిలోకి లెక్కించబడతారు. అర్థమైందా? ఇప్పుడు మనని మనం ఈ విధంగా అంచనా వేసుకోవాలి. అయితే మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రశ్న ఏమిస్తున్నాడు అంటే, ఎవరిలో అయితే తమో గుణము అత్యధికంగా ఉంటుందో, తమో విశాల మూలతః తమో గుణము అత్యధికంగా ఉన్నవారు, వారి యొక్క గమనం ఎటువైపు ఉంది అంటే పశు సంపత్తి వైపు ఉంది. వాళ్ళు పశువుల యోని వైపు వాళ్ళ జీవనాన్ని తీసుకెళ్తున్నారు అని చెప్తున్నాడు. మధ్యే రజో విశాల, రజోగుణం ప్రధానంగా ఉన్నవాడు. ఏంటి రజోగుణము ప్రధానంగా ఉన్నవాడు? అటు మరి పశు ప్రవృత్తికి దగ్గరగా లేడు, అలానే ఊర్ధ్వ ప్రవృత్తి వైపు కూడా లేడు, మధ్యమ ప్రవృత్తితో ఉన్నాడు. అంటే ఎవరిలో అయితే వస్తు సామగ్రి మీద సేకరణ ఆసక్తిగా ఉంటుందో, అధికముగా ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువగా ఉండాలనే కోరిక ఎవరిలో అయితే ఉంటుందో, చదువుకుందాము, ధ్యానం చేసుకుందాము, జ్ఞానాన్ని వృద్ధి చేసుకుందాము అన్న ఆలోచన ఎవరిలో అయితే ఉండదో వారు ఏ గుణమునకు సంబంధించిన వాళ్ళు? రజోగుణానికి సంబంధించిన వాళ్ళు. అంటే లోకమున సత్వగుణి వాళ్ళు ఉన్నారు, రజోగుణ స్వభావము కలవారు ఉన్నారు, తమోగుణ స్వభావము కలవారు ఉన్నారు. దీన్ని హెచ్చు తగ్గులు చేసుకోవలసిన బాధ్యత ఎవరిది? మన పైననే ఉంది అంటాడు. అందుకనే కర్మల వలన సత్వగుణ వృద్ధి జరగదు, రజోగుణ వృద్ధి జరగదు, తమోగుణ వృద్ధి జరగదు. కేవలం సాధన వలన, తపస్సు వలన, నియమిత జీవనము వలన, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వలన ఈ 3 గుణాలలో కాస్త మార్పులు చెందుటవి. అందుకనే ఆహారమును మనం జాగ్రత్తగా తీసుకోవాలి, ఎవరి సంపర్కములో ఉండాలి, ఎవరు సాన్నిధ్యములో ఉండాలి, మన జీవిత లక్ష్యం ఏమిటో మనం అటువంటి లక్ష్యమున్న వారి మధ్యలోనే ఎక్కువగా గడిపే ప్రయత్నం చెయ్యాలి అంటున్నాడు. అని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కర్మ వైచిత్ర్యాత్ ప్రధాన చేష్ట గర్భదాసవత్ అంటే కర్మల వలన, ఇప్పుడు మీరు ధ్యానము వలన లాభం ఏంటో చెప్పారు. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు మోక్షానికి అర్హత సంపాదించుకుంటున్నారు. ధ్యాని చిత్త మాలిన్యములను శుద్ధి చేసుకొని మోక్షమును సంపాదించుకుంటున్నాడు.
మరి లోకమున ఎవరైతే మంచి కర్మలు చేస్తున్నారు, లోకమున ఎవరైతే నిష్కామ కర్మలు చేస్తున్నారు, ఎవరైతే లోకమున కుకర్మలు చేస్తున్నారో మరి వాళ్ళ గతి కూడా మనకు తెలియాలి. అంటే ఏమంటున్నాడంటే వాళ్ళ యొక్క ఫలము మాత్రం గర్భములోనే తెలుస్తుంది అంటాడు. నిష్కామ కర్మ ఫలము కానీ, సకామ కర్మ ఫలము కానీ, వికర్మ కర్మ ఫలము కానీ, అకర్మ కర్మ ఫలము కానీ చివరిది గర్భమే అంటాడు. మోక్షానికి ఆధారము మోక్షం ఎటువైపు నడిపిస్తుంది అంటే జ్ఞానము మనిషిని ఎటువైపు నడిపించింది? జ్ఞానము మనిషిని ఎటువైపు తీసుకెళ్ళింది? మోక్షం వైపు తీసుకెళ్ళింది. నిష్కామ కర్మలు, సకర్మలు, వికర్మలు, అకర్మలు ఎటువైపు తీసుకెళ్ళినవు మనిషిని? గర్భం వైపు తీసుకెళ్ళినావు. ఇక అర్థమైందా ఏంటి? కర్మ ఫలము, ధ్యాన ఫలము వేరు వేరుగా అర్థమైందా? ఇంకా సందేహం ఉందా? ఇంకా సందేహపడకండి. జ్ఞానము ధ్యానం వైపు తీసుకెళ్తుంది, ధ్యానము అతనిని ముక్తి వైపు తీసుకెళ్తుంది. కర్మలు, నిష్కామ కర్మలు, సకర్మలు, వికర్మలు, అకర్మలు ఇవన్నీ కూడా జీవాత్మను ఎటువైపు తీసుకెళ్తవి? గర్భం వైపు తీసుకెళ్తున్నాడు. అర్థమైందా? నిష్కామ కర్మలు కానీ, సకామ కర్మలు కానీ, వికర్మలు కానీ, అకర్మలు కానీ అంటే అకర్మికుడు, వికర్మికుడు, సకర్మకుడు, నిష్కామకుడు ఎటువైపు వెళ్తున్నారు? గర్భము వైపే వెళ్తున్నారు. అంటే వాళ్ళు గర్భమును ప్రవేశించేటప్పుడు వాళ్ళ ద్వారాలు విభజింపబడుతున్నవి. నిష్కామ కర్మ చేసిన వాడు ఉత్తమమైనటువంటి స్థానములో జన్మిస్తాడు. అర్థమైందా? నిష్కామ కర్మ ఫలముకి ఏం చెప్తున్నారు? ఉత్తమమైన జన్మ జన్మిస్తాడు. అర్థమైందా? అదే చెప్తున్నాడు. సమానం జరా మరణాది దుఃఖం. నిష్కామ కర్మలు చేసినా సరే, సకామ కర్మలు చేసినా సరే, వికర్మలు చేసినా సరే జననము మరణము రెండు తప్పు. కాకపోతే వ్యత్యాసం ఏంటంటే నిష్కామ కర్మలు చేసిన వాడు మంచి సంపన్నమైన కుటుంబములో జన్మిస్తాడు. ఇక సకామ కర్మలు చేసిన వాడు మధ్య కుటుంబంలో జన్మిస్తాడు. వికర్మలు చేసిన వాడు పశుపక్ష్యాది జన్మలలో ఉంటాడు. అసలు అకర్మికుడుగా సోమరిగా జీవించిన వాడు వృక్షాదుల యందు జన్మిస్తాడు అని ఎలా చెప్తున్నాడు అంటే న కారణయత్ న కరణాలయత్ కృతకృత్యత మగ్నువత్ ఉత్థానాత్. ఇప్పుడు ఒక ప్రవాహములో ఒక మనిషి చనిపోతాడు. నీళ్ళల్లో చనిపోయేటప్పుడు అతను నీటిలో మునుగుతున్నాడా తేల్తాడా? చనిపోతున్న సమయంలో మునుగుతాడు. చనిపోతున్న నీటిలో ముందు ఏమవుతాడైనా? మునిగి చనిపోతాడు. మునిగడం వల్ల మరణం సంభవించింది. కానీ తర్వాత శవం ఏమైతుంది? పైకి తేలుతుంది. అంటే ముందు అతను ఎందులో మునిగాడు? నీటిలో మునిగిపోయాడు. నీటిలో పూర్తిగా శరీరం అంతా కూడా లోతుగా వెళ్ళింది. అంటే శరీరమున కంటే కూడా ఎన్నో భాగాలు నీరు పైకి నిండి అతనికి ఆక్సిజన్ అందక మరణిస్తాడు. అర్థమైందా? ఎందుకంటే వివిధ రంధ్రాల ద్వారా వాయువు వెళ్ళి అపాన వాయువు బయటకు రావలసిన స్థానాల నుండి కూడా లోపలికి గాని బయటకు గాని ఏమి ప్రవేశించింది?
నీరు ప్రవేశించింది. నీరు ప్రవేశించడము వలన వాయువు కొరత వలన వ్యక్తి ఏమైపోయాడు? మరణించాడు. మృత్యువుకి గురయ్యాడు. కానీ ఆ రోజన్నా రెండవ రోజన్నా కొన్ని నెలలకైనా ఆ శరీరం ఏమైతుంది? పైకి తేలుతుంది. పైకి తేలుతుంది. అటులనే ప్రకృతి యందు, ప్రకృతి సుఖాలయందు బాగా మునిగిపోయినటువంటి మానవుడు కూడా ముందు మునుగుతున్నాడు అందులో. అర్థమైందా? ఎలా నీటిలో నెమ్మది నెమ్మదిగా లోతుగా యాత్ర చేస్తాడో అటులనే ఈ భోగమున కూడా జారి పడిపోయిన వ్యక్తి కూడా ఏదో ఒక రోజు మళ్ళీ అతను ఏం కావాలి? పైకి తేలుతాడు. పైకి తేలాల్సిందే. అంటే వైరాగ్యము సంపాదించుకొని అతను మోక్షం వైపు వెళ్తాడు. వెళ్ళిపోవాలి. ఇప్పుడు మరి మనం ముందు ప్రపంచమున మునుగుదామా, లేదా మధ్యస్థంగా ఉన్నప్పుడే ఊర్ధ్వం వైపు యాత్ర చేసుకుందామా? ఇప్పుడు మధ్యస్థం వైపు ఉన్నప్పుడు ఇప్పుడే ఊర్ధ్వం వైపు యాత్ర చేస్తాం. అర్థమైందా? అదే చెప్తున్నాడు. ఈ ప్రపంచమున ఏ జీవాత్మ కూడా మోక్షానికి వెళ్ళను, నాకది వద్దు అనే జీవాత్మ ఉండదు. కాకపోతే ముందు అందులో మునిగి తేలుతుంది. ఎందులో? ప్రకృతి భోగభాగ్యాల వైపు. భోగవాగ్యాల వైపు తేలినప్పుడు ఎలా నీరు కొంత శాతమే మానవుడికి సుఖాన్ని ఇస్తుంది, కొంత శాతమే. నీటి శాతం ఎక్కువైనప్పుడు మానవుడు ఏమైపోతాడు? ఆ నీటి ద్వారానే మునిగిపోతాడు. దుఃఖం అనుభవిస్తుంది. ఇప్పుడు గాలి కూడా మనకెంత గాలి ప్రవహించాలో అంతుంటేనే మనకు సుఖం, అంతకంటే ఎక్కువైపోతే దుఃఖం. దుఃఖం. అగ్ని కూడా మన శరీరంలో కానీ, మన వంట ఇంట్లో కానీ, బాహ్య ప్రపంచంలో కానీ అగ్ని ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉంటే మనకు సుఖం. అది సీమితం, అంటే హద్దు దాటిపోతే దుఃఖం. అందుకనే ఎంత అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఏమేస్తున్నాడు అంటే, ఇప్పుడు సంపన్నమైన కుటుంబంలో పుట్టామనుకోండి, బాగా ఐశ్వర్యములు గల కుటుంబంలో పుడితే అక్కడ ఏం కష్టాలు ఉంటాయి? ఇక ఇప్పుడు పేదవాళ్ళ ఇంట్లో పుడితేనేమో పొట్ట కోసం కష్టాలు పడాలి. మధ్యస్థ కుటుంబంలో పుడితే అటు బిచ్చం ఎత్తుకోలేక, ధనికులు లాంటి ఐశ్వర్యాలు లేక సతమతం అవుతాం. అసలు అత్యధిక ధనికుల ఇంట్లో పుడితే నష్టం ఏముంది? అంతా పనులే ఉంటారు. వ్యాధి వచ్చినా వైద్యుడు ఇంటికి వస్తాడు. ఎందుకు మోక్షమే కావాలి? నిష్కామ కర్మలు చేసి సంపన్నమైన జీవితమును పొందవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.